హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను నాగోల్లో ఉన్నానండి. నాగోల్ మెట్రో స్టేషన్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక మంచి 3 BHK ఫర్నిచర్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను. రండి, నేను మీకు ఫ్లాట్ చూపిస్తాను. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి HMDA రేరా అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్కి అండ్ పక్కకు ఉన్న అపార్ట్మెంట్కి 18 ఫీట్స్ ఆఫ్ గ్యాప్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్. రండి, నేను మీకు ఫ్లాట్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ ఎంట్రన్స్లో మీకు ఒక గ్రిల్ డోర్ ఇచ్చారు. ఇది కంప్లీట్గా ఐరన్ గ్రిల్ డోర్, సేఫ్టీ కొరకు ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ మెయిన్ డోర్. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా కంప్లీట్గా చాలా బాగా ఫర్నిష్ అయి ఉంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఇది వచ్చేసి UPVC ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడీ లుక్తో చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఈ హాల్లో ఈస్ట్ ఫేసింగ్లో మీకు విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ విండోస్కి కూడా మీకు మెష్ నెట్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్. చూడండి, డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. ఈ డైనింగ్ రూమ్లో కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఒక విండోని అయితే ప్రొవైడ్ చేశారు. మంచిగా వైడ్ విండో ఉంది, దానికి కూడా మెష్ నెట్ ఉందండి. అండ్ చూడండి, హాల్లో మీకు వన్ సైడ్ మంచిగా ఫర్నిచర్ తోటి ఒక పూజా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి హాల్లో. అండ్ ఈ డైనింగ్ స్పేస్లోనే మీకు వన్ సైడ్ ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఒక్కసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే ఈ డైనింగ్ స్పేస్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ LED లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్లో అయినా కానీ కంప్లీట్ ఫ్లాట్ అయినా చూసుకుంటే మీకు ఒక్క లైట్ కూడా ఆన్ చేయలేదు. అంటే అంత చాలా వెంటిలేటెడ్గా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్లోనే మీకు వన్ సైడ్ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అండ్ ఈ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కింద కూడా మీకు ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. చూడండి, ఓపెన్ కిచెన్లో కూడా మీకు మంచిగా వెంటిలేషన్ కొరకు విండోలు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి కూడా మెష్ నెట్ ఉంది. అండ్ ఇక్కడైనా సరే ఇక్కడైనా కంప్లీట్గా ఫర్నిచర్ ఉందండి మీ కిచెన్లో. అండ్ కిచెన్లో ప్లాట్ఫామ్ కింద కనుక చూసుకుంటే మీకు మంచిగా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు, స్లైడింగ్ ర్యాక్స్. అండ్ మార్బుల్ కనుక చూసుకుంటే కంప్లీట్గా ప్లాట్ఫామ్ పైన మార్బులే ఉంది. అండ్ చుట్టూ కూడా టైల్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మీకు షెల్ఫ్స్కి మంచి ఫర్నిచర్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంది ఫర్నిచర్ అయితే. అండ్ కిచెన్కి బయట మీకు వాష్ ఏరియా ఉంది. అండ్ వచ్చేసి వాష్ ఏరియా అండి. అండ్ వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా అండ్ చాలా అంటే చాలా వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడ కూడా మీకు సింక్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్ వాష్ కొరకు. అండ్ చూడండి, చాలా అంటే చాలా వెంటిలేటెడ్గా ఉంది అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్. చూడండి, ఫస్ట్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, విండోస్ అయితే చాలా వైడ్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ రూమ్లో. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్ అండ్ వెంటిలేటెడ్గా ఉంది. చుట్టూ కూడా టైల్ డిజైన్ చాలా బాగుంది. అండ్ ఈ రూమ్లో మీకు ఫర్నిచర్ చూసుకుంటే కనుక ఇవంతా వార్డ్రోబ్ అండ్ అల్మారా స్పేస్, అంటే కంప్లీట్గా వార్డ్రోబ్ స్పేస్ అనమాట. ఇక్కడ కూడా మీకు ఫర్నిచర్ అయితే చాలా చాలా స్టాండర్డ్గా ఉంది. అండ్ ఇక వార్డ్రోబ్స్లోనే మీకు వన్ సైడ్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వుడీ లుక్ ఉంది. అండ్ దీనికి కూడా మీకు LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉందండి. చూడండి, స్పేస్ అయితే చాలా ఉంది సెకండ్ బెడ్రూమ్కి కూడా. అండ్ సెకండ్ బెడ్రూమ్లో మీకు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పరంగా కూడా మీకు కంప్లీట్ ఫర్నిచర్ చేయించి పెట్టారు. అండ్ ఇక్కడ మీకు విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లోపల కూడా మీకు స్పేస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా స్పేస్, అంటే వార్డ్రోబ్ స్పేస్ ఎలా అయితే ఉంటుంది సేమ్ అంతే. చూడండి, చాలా బాగుంది వార్డ్రోబ్ స్పేస్ కూడా. అండ్ ఇది వచ్చేసి మీకు విండో వస్తుంది. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా చాలా బాగా నీట్గా అండ్ చాలా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా
చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్. అండ్ ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా కొంచెం స్పేషియస్గా ఉంది. అండ్ థర్డ్ బెడ్రూమ్లో కూడా మీకు ఈ ఫర్నిచర్ చెప్పాను కదా, ఈ కంప్లీట్గా వార్డ్రోబ్ స్పేస్ అనమాట. ఇది కూడా ఫర్నిచర్ అయితే చాలా చాలా స్టాండర్డ్గా ఉంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. థర్డ్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు వైడ్ విండో విత్ మెష్ నెట్ కూడా ఉందండి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కదండి, ఈ 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. అండ్ ఈ ఫ్లాట్ లొకేషన్కి వస్తే మీకు నాగోల్ మమతా నగర్ కాలనీలో ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ నుండి చూసుకుంటే ఈ ఫ్లాట్ మీకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు అవుట్ ఆఫ్ 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ మీకు 4th ఫ్లోర్లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి 1450 SFTలో కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ దీనికి యూడిఎస్ చూసుకుంటే కనుక మీకు 62 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అండ్ ఈ ఫ్లాట్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 85 lakhs. అండ్ అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజే. అండ్ మీకు ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో పాటు ఈ ప్రైస్ కోట్ చేస్తున్నారు. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.